హాయ్ తల్లి. పెద్ద సినిమాలో ఒక సాంగ్ రిలీజ్ అయింది రేరే రారా అని చెప్పేసి, ఆ సాంగ్ ఎలా ఉందంటారు? సాంగ్ నాకు సిరితా మూవీలో సినిమా గాన ఆ మూవీలో పాట ఎట్టుందో డాన్స్ అట్ట అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన స్టైల్, సొక్కా స్టైల్ కానీ, ప్యాంట్ స్టైల్ కానీ నాకు అనరాదు కానీ, ఇంగ్లీష్ లో మీ అలా చెప్పరాదు కానీ, ఆయన స్టైల్, ఎయిర్ స్టైలు, ఆయన డ్రెస్సింగ్ స్టైలు, ఆ డాన్స్ స్టైల్ నాకు సిరితా మూవీ చూసినట్టు అనిపించింది. అంటే ఇంతకు ముందు మనం చూసుకుంటే రామ్ చరణ్ కి కరెక్ట్ హిట్ లేదు, RRR తర్వాత హిట్ పడిందే లేదు. మరి ఇప్పుడు పెద్ద మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక్కడ మన బుచ్చిబాబు, సనా కానీ, AR రెహమాన్ కానీ, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ సినిమాలో చేయడం జరుగుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ. మరి ఎలా ఉంటుందండి? ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసినా, ప్రొడ్యూసర్లు తీసినా, పెద్ద పెద్ద మ్యూజిక్ వాళ్ళు తీసినా కూడా అక్కడ పాటలు, మ్యూజిక్, స్టోరీ బాగుంటే హిట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంత పెద్దవాళ్ళు సినిమా తీసినా కూడా స్టోరీ బాగాలేకపోయినా, పాటలు బాగాలేకపోయినా ఇట్టు కావట్ల. మ్యూజిక్ ఒకటే బాగుండంత మాత్రాన్ని ఇట్టు కాదు. అందుకని కుటుంబ పరంగా అంతా బాగుండాలి దాంట్లో. ఇప్పుడు సిరితా మూవీ అప్పుడు చూసిన సినిమా ఇప్పుడు గుర్తొచ్చిందంటే ఎందుకు? ఆ సినిమా బాగుండబట్టే కదా. అందుకని ఆ స్థాయిలో సినిమాలు వస్తే ఇప్పుడు ఏ హీరో తీసినా కూడా సినిమాలు ఇట్టు అవుతాయి అమ్మ ఖచ్చితంగా. అంటే ఈ రెండు పాటల్లో చూస్తే క్రికెట్ గురించి ఎక్కువ చూపిస్తున్నారు కదా, సినిమాలో మొత్తం క్రికెట్ కి సంబంధించిన స్టోరీ ఉంటుందంటారా? ఏముంటుందేమో అనుకుంటాను నేను. అంటే చిరంజీవి శ్రీదేవిని చూసినట్టుంది అని కొంతమంది అంటున్నారు. మరి రామ్ చరణ్, జాన్వీ కపూర్ అట్లా అనిపిస్తుంది మీకు? ఆ మాయకోత అయితే నేను గుయలేను కానీ రామ్ చరణ్ డాన్స్ మాత్రం బాగుందమ్మా. నాకు చెప్తా మూవీలో చూసినట్టుంది ఆ పాట. ఇది మాత్రం నిజం. రామ్ చరణ్ పెద్ద నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, రేరే రారా అని చెప్పేసి. ఎట్లా అనిపించింది సాంగ్? మంచిగా ఉంది, బాగుంది. అంటే రామ్ చరణ్ స్టెప్స్ ఎలా అనిపించాయి మీకు? సూపర్ ఉన్నాయి, చూసినా కదా. స్టెప్పులు కానీ ఏది కానీ ఒక్క రెండే అలా రెండు మీన్స్ కొంచెం కానీ అంత బాగుంది. లాస్ట్ కి ఇంకా బాగుంది, స్టెప్పులు బాగున్నాయి, పాట సూపర్ వస్తుంది. అంటే ఇంకొకటి, ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం కూడా మనకి AR రెహమాన్ ఉన్నారు. AR రెహమాన్ గురించి ఆల్రెడీ మనం చాలా సార్లు విన్నాం, ఎన్నో అవార్డ్స్ కూడా విన్నింగ్ అయిన తను. ఈ సాంగ్ కి అంటే ప్రత్యేకంగా పెద్ద సినిమా కోసం వర్క్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఆయన పాట చేయబట్టి అంత బాగుంది, మధురం లాగా వచ్చింది. నేను ఆయన కూడా ఆయన ఏవి బాగలేవు, ఒకప్పుడు ఎన్ని వచ్చినాయి ఆయన. ఇవాళ మాత్రం ఎందుకు బాగుండదు? అప్పుడు అదే గొంతు, ఇప్పుడు అదే గొంతు. బాగుంది ఆ స్టెప్పులకు, ఆ పాటకు సూపర్ సూపర్ సూపర్. మొన్న వేరే పాట ఉండే చూసిన రెండు అల్లా కొంచెం పోగొట్టుకుండు అందరు కొద్దిగా అన్నారు. ఈ పాటలా తీద్దానికి ఏం లేదు, ఎవరు విమర్శించడానికి కూడా లేదు. బాగుందిరా. అంటే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేలాగా కనిపిస్తుంది కదా సినిమా మొత్తంలో. అంటే పాట, ఏ పాట చూసినా గానీ క్రికెట్ బ్యాట్ గానీ, బాల్ కానీ ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది. మరి మొత్తం క్రికెట్ కోసమే ఉంటుందంటారా సినిమా? అంత ఎందుకుంటది? అంత దానికి అంత పెడితే ఎట్లా చూస్తారు జనాలు? మారుతారు కొంచెం. అంటే డైరెక్టర్ రాసినప్పుడు దేనికి వర్కౌట్ అవుతుంది అని రాస్తాడు, అంతే కదా. అలా చూసి పెడతాడు ఏదైనా. అంత అదే పెడతారు, చూస్తారా జనాలు? ఇప్పుడు వెనకటోళ్ళు చూస్తారు, ఇప్పటి మీరు క్రికెట్ ఆడేటోళ్ళు చూస్తారు. మీ ఊతు పెద్ద ఏజ్ వాళ్ళు చూడరు కదరా. ఏం లేదు, బాగుంది. ఫస్ట్ ఒక్క పాటతోటే సినిమా ఇట్టు కొట్టొచ్చు. ఏముందిరా, సినిమా మొత్తం కాదు, ఏది కాదు, ఒక పాటకే ఇట్టు కొట్టొచ్చు. రామచరణ్ అప్పటి పాట కంటే ఇప్పుడు పాట బాగుంది. అంటే ఇప్పుడు శ్రీదేవి చిరంజీవిని చూసినట్టే ఉంటుందా పెద్దలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ ని చూస్తే? అట్లనే అనిపించింది, అట్లనే అనిపిస్తుంది. పెద్ద మూవీ నుంచి ఇంతకు ముందు చికిరి సాంగ్, ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకొక సాంగ్ రేరే రారా అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, దానిపైన మీ అభిప్రాయం? సాంగ్స్ అయితే హిట్ అయ్యాయి. ఇక సినిమా మరి దాని స్టోరీని బట్టి ఉంటుంది. రామ్ చరణ్ గారు మూవీ కాబట్టి హిట్ అవ్వచ్చు. అలానే రామ్ చరణ్ గారిని కూడా పబ్లిక్ హిట్ చేయకపోవచ్చు. సబ్జెక్ట్ నచ్చితే ఖచ్చితంగా హిట్ చేస్తారు. అంటే పెద్ద మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే బుచ్చిబాబు, సనా కానీ, ఇక్కడ AR రెహమాన్ గారు కానీ, అంతా కూడా చాలా టీం కష్టపడుతుంది. కానీ రామ్ చరణ్ కి మాత్రం హిట్ అయితే లేదు ఈ మధ్యలో, RRR తర్వాత. మరి అంతా హిట్ అవుతుంది అంటారా సినిమా? అంటే యాక్చువల్ గా రామ్ చరణ్ గారిని ఒక్కటే బేస్ చేసుకోరు కదా. మ్యూజిక్ డైరెక్టర్స్ ని, డాన్స్ డైరెక్టర్లని, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని అందరిని బేస్ చేసుకొని, సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని హిట్ చేస్తారు. అంటే ఒకళ్ళు చూసిన తర్వాత 10 మంది చెప్తేనే కదా మూవీ గురించి తెలిసేది. ఆ మూవీ గురించి తెలిసినప్పుడు ఏం చేస్తారంటే ఒకళ్ళకి 10 మంది వెళ్తారు. ఆ విధంగా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది. అంటే చికిరి సాంగ్ కానీ, ఇప్పుడు వచ్చిన రేరే రారా సాంగ్ కానీ, రెండిట్లో కూడా క్రికెట్ గురించి ఎక్కువ ఎలివేట్ చేస్తూ ఉన్నారు. మరి సినిమాలో కూడా క్రికెట్ కి సంబంధించిన స్టోరీ ఉంటది అంటారా? క్రికెట్ అనేది తన హాబీ అయి ఉండొచ్చు కదా. ఫ్యామిలీ స్టోరీ, లవ్ స్టోరీ,
డిఫరెంట్ గా, లేకపోతే ఆ దేశం గురించి కావచ్చు, మన దేశం గురించి కావచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. సబ్జెక్ట్ అనేది మనం చెప్పలేం. ఒక సాంగ్ చూసి లేకపోతే చిన్న లిటిల్ బిట్ చూసి మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు. అంటే అప్పటి కాలంలో చిరంజీవి శ్రీదేవి ఎలా ఉండేవాళ్ళో అదే జోడీతోటి అలానే అనిపిస్తున్నారు వీళ్ళు కూడా అని కొంతమంది అంటున్నారు. రామ్ చరణ్ జాహ్నవి కూడా, మీకు కూడా అలా అనిపించింది? అంటే చూసే కళ్ళని బట్టి ఉంటుంది ఏ దృశ్యమైనా గానీ. అంటే నేను రామ్ చరణ్ గారి కింద ఆ అమ్మాయి కిందే చూసాను. శ్రీదేవి ఇట్లా చిరంజీవి గారు ఆ విధంగా నేను చూడలేదు కాబట్టి నాకు అనిపించలేదు. రామ్ చరణ్ గారే, చిరంజీవి గారే. ఎవరికి ఎవరు కూడా సాటి కాదనమాట. ఎందుకంటే చిరంజీవి గారి తర్వాతే ఏ హీరో అయినా కూడా, ఎంత పెద్ద హీరో అయినా కూడా చిరంజీవి గారి తర్వాతే కాబట్టి రామ్ చరణ్ గారే, చిరంజీవి గారే. పెద్ద నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? రేరే రారా పర్లేదమ్మా. ఏంటంటే రయ్య రయ్య అన్నట్లేదు, రంగు రంగు అన్నట్టు ఉంది. అది సాంగ్ కొద్దిగా డిఫరెన్స్ అనిపించింది, సెట్ గా లేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ రామ్ చరణ్ గారి డాన్స్ బాగుంది. వెనకమాల ఆయన రెహమా గారు అంటేనే వెనకమాల మ్యూజిక్ ద్వారా నెట్టేస్తాడు అన్న ఫీలింగ్ అయితే కలిగిందమ్మా. అది అంటే డాన్స్ ఓవర్ గా అనిపించింది అని కొంతమంది అంటున్నారు. నిజంగా మీకు అలా అనిపించింది? లేదమ్మా, చాలా తక్కువైంది ఆయనకి. రామ్ చరణ్ కి తగ్గ డాన్స్ దానిలో బళ్ళ అన్న ఫీలింగ్ ఉంది. 4 స్టెప్పులు 5 స్టెప్పులు ఉంటే ఏం డాన్స్ అంటే ఒక రేంజ్ లో ఉండాలి, ఒక 10 ఉండాలి. ఆ మూమెంట్ అనేది కనపడలేదు. అంటే ఇంతకు ముందు చికిరి చికిరి సాంగ్ అంత మజా ఇవ్వలేదు అంటారు. చికిరిలోనేమో డాన్స్ పోయింది, పాట బాగుంది. దీనిలోనేమో పాట పోయింది, డాన్స్ బాగుంది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందమ్మా. అది అంటే పెద్ద సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు. ఏఆర్ రెహమాన్ ఇంకా అటు బుచ్చిబాబు అందరూ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుంది. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుతుంది అంటారా? ఏమో మా చివరి మూమెంట్ దాకా చెప్పలేము. ఇప్పుడున్న మూమెంట్ ఎట్లా ఉందంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, డేట్ ఇచ్చిన ప్రకారం రిలీజ్ అవ్వట్లా. సమ్మర్ మూమెంట్ ఏ సినిమాలు లేవు, కొట్టచ్చు ఆ టైంకి వదులుతాయి. కానీ ఇంకా షూటింగ్ అవ్వలేదు, చాలా పెండింగ్ ఉన్నాయి అని విమర్శలు కూడా వస్తాయి ఈ మధ్య. కాబట్టి ఏదైనా బయట దేశాల్లో వాతావరణం కూడా వేడివేడిగా ఉంది కాబట్టి ఏదైనా విమర్శలు జరగచ్చని అనుకుంటున్నారు. రామ్ చరణ్ కి ఈ మధ్య హిట్ కూడా లేదు. RRR తర్వాత కరెక్ట్ హిట్ అందుకో రాజమౌళి సెంటిమెంట్ అనేది ఈయన కూడా వర్తించింది. మరి అదే సెంటిమెంట్ తోటి వెళ్తారంటారా, లేకపోతే అది బ్రేక్ ఇచ్చేసి ముందుకెళ్తారా? 2026 అటు పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చింది, అటు చిరంజీవి గారికి ముందు కలిసి వచ్చింది. చిరంజీవి గారు నవ్వుల వాతావరణంలో ఉన్నాడు. ఈ మూమెంట్ లోనే ఈయనది కూడా కలిసి వచ్చిద్ది అన్న ఫీలింగ్ లో ఫ్యాన్స్ ఉంటారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టిద్దని చాలా మంది కోరుకుంటున్నారు ఫ్యాన్స్ పరంగా. మళ్ళీ శ్రీదేవి చిరంజీవిని చూసినట్టే ఉంటుందంటారా? మరి జాహ్నవిని ఇంకా రామ్ చరణ్ ని చూస్తుంది అట్లాగే అనిపించిందమ్మా. రీసెంట్ గా ఒకళ్ళు కూడా అంతా నేను విన్నాను, పాత వాళ్ళు చిన్నవాళ్ళు అంటే నేను విన్నాను. ఆ ఫీలింగ్ అయితే కలుగుతుందమ్మా దీనిలో. రారా అని చెప్పి రామ్ చరణ్ ది పెద్ద మూవీ నుంచి సాంగ్ రిలీజ్ అయింది కదా, చూసారా? చాలా బాగుంది. అసలు జానీ మాస్టర్ మాత్రం కాంబినేషన్ అంటే రామ్ చరణ్ రే రే రారా అనుకుంటే వెనకాల స్కోరస్ ఏ అనుకుంటే ఆ పిల్లోని కోరస్ అయితే చాలా బాగుంది. అదొకటి మన ఏఆర్ రెహమాన్ ఎర్రకొట్టే సాంగ్ అయితే చాలా బాగా పాడారు. అదొకటి వాయిస్ కూడా ఎంత బాగుంది. ఏఆర్ రెహమాన్ చాలా రోజుల తర్వాత అయితే మంచి సాంగ్ అయితే ఇచ్చారు. అలాగే మన లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా మూవీ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. బుచ్చిబాబు గారికి మంచి ఈడ్ చేసుకోవడం బాగా తెలిసింది అన్నమాట. రామ్ చరణ్ గారికి సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. బాగా ఏమన్నా ఒక స్టెప్స్ అన్ని ఎర్ర కొట్టేశాడు రామ్. ఫస్ట్ సాంగ్ కానీ సెకండ్ సాంగ్ కానీ రెండు సాంగ్ లో కూడా క్రికెట్ కి సంబంధించినవే ఎక్కువ పెట్టారు. మరి సినిమా కూడా మొత్తం క్రికెట్ కి సంబంధించి ఉంటుంది. ఆబ్వియస్లీ చాలా ఉంటాయండి, ఎపిసోడ్స్ అనేది చాలా ఉంటాయి. క్రికెట్ ఉంటాయి, కుస్తీ పోటీలు ఉంటాయి, ఇలా డిఫరెంట్ ఉంటాయి కాన్సెప్ట్స్. ఫ్యాన్స్ కి మాత్రం ఎక్కడ తగ్గకుండా ఒక రేంజ్ అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మ్యూజిక్ మాత్రం ఏఆర్ కొట్టేశాడు. ఈ మధ్య కాలంలో అంటే RRR తర్వాత నాకు కరెక్ట్ హిట్ అనేదే లేదు. మరి ఇప్పుడు ఈ పెద్దతో హిట్ కొడతారు? కంపల్సరీ ఉండేది ఒక మూవీగా చేసింది, అది గేమ్ చేంజర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది అన్నమాట. చాలా బాగుంటది మూవీ మాత్రం. ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ చేయకుండా మన బుచ్చిబాబు గారు, ఎందుకంటే ఏ సినిమా చేయలేదు ఉప్పిన తర్వాత ఇది కాబట్టి ఎర్ర కొట్టాడు. ఫ్యాన్స్ కి మాత్రం ఏ ఎర్రర్రా అని